రమాదేవికి దోమలన్నీ కొట్టేలా ప్లాన్ చేస్తుంది. అలా దోమలు కొడుతూ ఉండటంతో రమాదేవి లేచి వాటిని తోలుతూ ఉంటుంది. అది చూసేసి నిజం తెలుసుకున్న చామంతి వెంటనే ప్రేమ్ దగ్గరికి వెళ్ళి, "బాబు రండి బాబు" అని గదిలోకి తీసుకురాగానే రమాదేవి వీల్ చైర్‌లో కూర్చొని దోమల్ని కొట్టించుకుంటూ ఉంటుంది. "ఎందుకు చామంతి నాకు అబద్ధాలు చెప్పావు? చూడు అమ్మ దోమలతో ఎలా కొట్టించుకుందో, ఎలా ఎర్రగా అయిందో చూడు. అసలు నువ్వు కిటికీలు ఎందుకు తెరిచావు?" అంటూ ప్రేమ్ చామంతిని తిడుతూ ఉంటాడు. తర్వాత రమాదేవికి ఆయింట్‌మెంట్ రాస్తాడు. అయితే రోజా, ప్రేమ్ ఇద్దరూ కూడా రమాదేవి గది వైపు వస్తున్నారని ముందే ఫోన్ చేసి చెప్పి ఉండటం వల్ల రమాదేవి అలా కూర్చొని ఉంటుంది. బయటికి వచ్చిన తర్వాత, "చూడు చామంతి, నువ్వు ఇంకోసారి అమ్మ గురించి ఇలా మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకు తెలీదు. నీపై నాకు మంచి అభిప్రాయం ఉంది. దానిని పోగొట్టుకోకు" అని ప్రేమ్ ఉగ్రరూపం చూపిస్తూ చామంతిని తిడుతూ ఉంటే, "ఆవిడ మీదున్న ప్రేమ వల్లే మీరు ఇలా మాట్లాడుతున్నారని నాకు అర్థమవుతోంది. అవన్నీ మీకు రెడీ హ్యాండెడ్‌గా పట్టిస్తానులేండి" అని మనసులో అనుకుంటూ, "సారీ బాబు, ఇంకెప్పుడు ఇలా చెప్పను" అని దండం పెడుతూ ఉంటే, "ప్లీజ్ ఇంకెప్పుడు అమ్మ గురించి అలా చెప్పకు" అని ప్రేమ్ కూడా దండం పెడుతూ ఉంటాడు. తర్వాత ప్రేమ్ దగ్గరుండి రమాదేవికి అన్నం తినిపిస్తూ ఉంటే, "నువ్వు కూడా తిను ప్రేమ్, నేను తినిపిస్తున్నట్లు ఊహించుకో" అని రమాదేవి చెప్తుంది. అలా రమాదేవి తినిపిస్తున్నట్లుగా ప్రేమ్ ఊహించుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. "అయ్యగారు, ప్రేమ్ బాబు సమ్మిట్‌కి వెళ్ళకూడదనే అమ్మగారు ఇలా చేస్తున్నారు" అని రమాదేవి భాగవతం మొత్తం కూడా హర్షకి చెప్పేస్తుంది. అయితే చామంతి ఏం చేద్దాం అని హర్ష అడగటంతో, "అవన్నీ రెడీ హ్యాండెడ్‌గా ప్రేమ్ బాబుకి పట్టించేద్దాము. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది" అని చామంతి నాయర్ అనే ఒక కేరళ వైద్యుడిని తెల్లవారగానే ఇంటికి రప్పిస్తుంది. రోజా రమాదేవి ఎంత వద్దని చెప్తున్నా కూడా ఇక హర్ష "నువ్వు చేయించుకోవాల్సిందే" అని చెప్పటంతో చామంతి, చంద్రిక ఇద్దరూ కూడా రమాదేవి కాళ్ళు చేతులకి ఆయిల్ రాస్తారు. "ఓహ్! ట్రీట్మెంటు ఇంతేనా? సరేలే, నేను లేయను కదా" అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. "ఇప్పుడు ఆయిల్ రాసేశారు కదా, 10 నిమిషాలు ఇదిగో ఈ కర్రతో కాళ్ళపై చేతులపై కొట్టాలి. రోజు ఇలా 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కొడుతూ ఉంటే కాళ్ళు వచ్చేస్తాయి" అని అతను చెప్పటంతో, "అమ్మో, నేను కొట్టను" అని ప్రేమ్ చెప్తాడు. "మా అమ్మని నేనెలా కొడతాను" అని ప్రేమ్ అంటే, "నా భార్యని నా చేతులతో కొట్టలేను, నాది కూడా అదే పరిస్థితి" అని హర్ష అంటాడు. "మరి ఇప్పుడు ఎవరూ లేరా కొట్టేవాళ్ళు" అని అతను అనడంతో, "నేనున్నాను కదా" అని చామంతి చెయ్యి ఎత్తుతుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, ట్రీట్మెంట్ మొదలు పెట్టమ్మా అని ఆ కర్రని చామంతి చేతిలో పెట్టడంతో, "గురువాయూరప్పర్" అంటూ చామంతి కర్రతో రమాదేవి కాళ్ళపై చావగొడుతూ ఉంటుంది. "అమ్మో, ఇది కొట్టే కొట్టుడికి నా కాళ్ళు విరిగిపోయి నేను శాశ్వతంగా కుంటిదానిలా మారిపోయేలా ఉన్నానే" అని రమాదేవి కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. రమాదేవి పరుగులు పెడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుస్తుంది.